Hi, hello everyone. Welcome to my channel Prashanti Animations. Please like, share and subscribe to my channel. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ నిజాయితీకి దక్కిన నిధి. దక్షిణపురం అనే గ్రామంలో పనులేమీ లేకపోవడంతో రాంబాబు తన భార్యా పిల్లలను తీసుకొని ఉత్తరపురం అనే గ్రామానికి వలస వెళ్ళాడు. అలా వలస వెళ్ళగానే ఆ ఊరి పెద్దని కలిసి ఆ ఊర్లో ఉండడానికి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని భార్యా పిల్లల్ని ఆ ఇంట్లో ఉంచి ఏదైనా వండుకొని తినమని చెప్పేసి తను ఏదైనా పని వెతుక్కుంటాను అని చెప్పి బయటికి బయలుదేరాడు. అలా వెళ్ళిన రాంబాబుకి ఊరంతా తిరిగినా కూడా ఎక్కడా ఏ పని దొరకదు. అలా తిరుగుతూ తిరుగుతూ అడవిలోకి వెళ్ళిపోతాడు. అటు ఇటు చూస్తూ పని కోసం వెతుకుతూ ఉండగా తనకి ముందర ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది. చెట్టు నిండా చాలా పండ్లున్నాయి. అది చూడగానే రాంబాబుకి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే తను ఉదయం నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉన్నాడు. అలా ఆకలితో ఉన్న రాంబాబు ఆ మామిడి చెట్టు యొక్క పండ్లని కోసుకొని అవి తిని చాలా తియ్యగా ఉన్నాయి అనుకుంటూ బాగా తినేశాడు. ఆకలికి రుచి ఎరగదు అన్నట్టు అలా మామిడి పండ్లు తిన్న రాంబాబు నిద్రొచ్చి అక్కడే మామిడి చెట్టు కింద రాంబాబు కలలోకి ఆ మామిడి చెట్టే వచ్చి ఇలా చెప్పింది, నేను ఈ ఊర్లో ఎప్పటి నుంచో ఇలా ఉంటున్నా. నాకు ఒక శాపం ఉంది. ఆ శాపం కారణంగా నా చెట్లు పండ్లు చాలా పుల్లగా ఉంటాయి. దాంతో ఈ ఊరి వాళ్ళు ఎవ్వరూ ఆ పండ్లు తినలేదు. నువ్వు ఈ పండ్లు చాలా సంతోషంగా తిన్నావు. నాకు చాలా ఆనందం వేసింది. నువ్వు తినడంతో నా శాపం కూడా తొలగిపోయింది. నీకు ఈ చెట్టు కిందే ఉన్న నిధి వరంగా ఇస్తాను. ఆ నిధిని తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆ మామిడి చెట్టు చెబుతుంది. అది విన్న రాంబాబు ఉలిక్కిపడి ఒక్కసారిగా లేస్తాడు. తనకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని అక్కడ పక్కనే ఉన్న ఒక గుణపం తీసుకొని అక్కడ తవ్వడం మొదలు పెడతాడు. తవ్వగా తవ్వగా నిజంగానే రాంబాబుకి అక్కడ ఉన్న నిధి కనిపిస్తుంది. రాంబాబు మాత్రం ఆ నిధిని తీసుకొని తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆ ఊరి పెద్ద ఇంటికి బయలుదేరతాడు. నిధిని తలపైన పెట్టుకొని అలా నడుస్తూ నడుస్తూ ఊరి పెద్ద ఇంటికి చేరుకుంటాడు. చివరికి ఊరి పెద్ద ఇంటికి చేరుకోగానే పెద్దయ్యా పెద్దయ్యా అని పిలిచి ఆ ఊరి పెద్దకి ఆ నిధిని చెప్పుతాడు. ఇలా మీ ఊరి మామిడి చెట్టు కింద దొరికింది. నాకు ఆ మామిడి చెట్టే కలలో కనిపించి చెప్పింది, ఇలా నిధి ఉంది తీసుకో అని చెప్పి. ఈ నిధి మీ ఊరిదే, ఎందుకంటే మీ ఊరు చెట్టు కింద దొరికింది కాబట్టి అని చెప్పి పెద్దయ్యకి ఆ నిధిని ఇచ్చేస్తాడు. పరుల సొమ్ము పాములాంటిది పెద్దయ్యా, నాకు ఆ సొమ్ము ఎప్పటికీ వద్దు. నేను నిజాయితీగా సంపాదించుకున్నదే నాకు చాలు అని చెప్పి ఈ నిధి మీ ఊరిదే, మీ ఊరికే సొంతం అని చెప్పి పెద్దయ్యకు ఇచ్చేస్తాడు. అతని నిజాయితీని మెచ్చుకున్న పెద్దయ్య రాంబాబుకి బంగారంతో కూడిన పళ్ళెం ఇస్తాడు. ఇది తీసుకో, నీ కూతుర్ని కూడా ఇదే ఊరిలో చదివించుకో, ఆ ఇంట్లో మీరు ఎప్పటికీ ఉండొచ్చు అని చెప్పి ఆ బంగారు పళ్ళాన్ని తీసుకొని వెళ్ళమని చెప్పి పెద్దయ్య చెబుతాడు. దాంతో సంతోషించిన రాంబాబు ఆ పళ్ళెం తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. తను అలా వెళ్తూ ఉండగానే తల్లి కూతుర్లు ఇద్దరు బయటే కూర్చొని ఉంటారు. అలా వెళ్ళిన రాంబాబు వాళ్ళిద్దరికీ విషయం చెప్పి, ఇలా మనం ఎప్పటికీ ఇక్కడే ఉండొచ్చు, ఈ ఇల్లు మనకే ఇంకా అని చెప్తాడు. అది విన్న రాణి చాలా సంతోషంగా గంతులు వేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.